మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. అందరికీ గుడ్ మార్నింగ్. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి 4వ విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన అంటూ అనంతపురం జిల్లాకు సంబంధించి మనకి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దీని గురించి క్లారిటీగా చూద్దాం. మనకి ప్రజాశక్తి బ్యూరో న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 19న మెగా డిఎస్సి అభినందన సభ, అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థులతో ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రభుత్వం అభినందన సభ జరగనుందంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు గురువారం సమాచారం అందింది. ఈ నెల 19న వెలగపూడి సచివాలయ ప్రాంగణం వెనుక భాగంలో ఈ సభ నిర్వహించనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ నెల 19న వెలగపూడి సచివాలయం ప్రాంగణం వెనక భాగంలో ఈ సభ నిర్వహించనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ప్రధానంగా డిఎస్సిలో ఎంపికైన 13 జిల్లాలకు చెందిన 16,347 అభ్యర్థులతో పాటు ఒక్కో అభ్యర్థికి తోడుగా వారి తల్లిదండ్రుల్లో ఒకరికి ఈ సభలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తల్లిదండ్రులిద్దరూ కూడా పాల్గొనే విధంగా అవకాశం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. మొత్తంగా 32,000 మందితో ఈ సభ జరగనుందంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఓకే గైస్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విజయోత్సవ సభకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. రీవెరిఫికేషన్కి సంబంధించి కూడా 13 జిల్లాల్లో ఈ ప్రాసెస్ అనేది ఒక కొలిక్కి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. రీవెరిఫికేషన్ అంతా కూడా పూర్తయిన అనంతరం ఫైనల్గా సెలక్షన్ లిస్టులకు అయితే సిద్ధమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఏవైనా పెండింగ్ పోస్టులు ఉంటే ఆ పెండింగ్ పోస్టులకు సంబంధించి కూడా ఇంకా ఏదైనా కాల్ లెటర్లు వస్తాయి ఏందనేది డిఎస్సి కన్వీనర్ గారి నుంచి ఇప్పటివరకు మనకి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కానీ పత్రికా ప్రకటన కానీ లేదు. ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అనంతపురం జిల్లాకు సంబంధించి మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 4వ విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన. ఒక్క అనంతపురంలోనే 4వ విడతకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఉంది. మరి మిగిలిన జిల్లాలకు సంబంధించి ఏ పేపర్స్లో కూడా మనకి అప్డేట్ అయితే కనిపించడం లేదు. మెగా డిఎస్సి 2025లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 4వ విడత ధ్రువపత్రాల పరిశీలన గురువారం జరిగింది. ఇందులో కేవలం 2 అభ్యర్థులకు మాత్రమే కాల్ లెటర్లు వచ్చాయి. ఆ ఇద్దరిలో ఒక అభ్యర్థి అందుబాటులో లేరని అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు సర్టిఫికెట్లతో డిఓ కార్యాలయానికి వచ్చారు. అభ్యర్థి లేకపోయినా ధ్రువపత్రాల పరిశీలించారు. మరొక అభ్యర్థి ధ్రువపత్రాలు కూడా పరిశీలన పూర్తి చేశారు. ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు సమర్పించిన వారు 136 మంది ఉన్నారు. ఈ 136 మందిలో 6 అనర్హులుగా తేలారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఇతర అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంతో వివాహం అయిన మహిళా అభ్యర్థులకు సంబంధించి భర్త పేరు మీద కాకుండా తండ్రి పేరు మీద సర్టిఫికెట్లు పరిశీలించారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేది వాటి వివరాలు రాష్ట్ర అధికారులకు పంపించారు. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన మరొక అభ్యర్థికి సంబంధించి దివ్యాంగ కోటాలో ఎంపికయ్యారు. ఆ అభ్యర్థికి వికలాంగతత్వాన్ని గురువారం వైద్య అధికారులు పరీక్షలు నిర్వహించారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ఇది గైస్ అనంతపురం జిల్లాకు సంబంధించి మాత్రమే ఆర్టికల్ అయితే ఉంది. మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎవరైతే అనర్హులుగా తేలారో వారికి సంబంధించి నెక్స్ట్ అభ్యర్థులకి కాల్ లెటర్స్ ఇస్తున్నారా ఏందనేది కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. 4వ విడత డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన అనేది అనంతపురం జిల్లాలోనే జరిగిందా, మరి మిగిలిన జిల్లాల్లో ఎక్కడ పోస్టులు అనేవి అసలు పెండింగే లేవా, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎక్కడ జిల్లా పేపర్స్లో న్యూస్ అయితే లేదు. దాంతోపాటుగా డిఎస్సి కన్వీనర్ గారి నుంచి కూడా అఫీషియల్ పత్రికా ప్రకటన వస్తే బాగుంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. రాష్ట్రంలోని 86,000 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్లో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 13 ప్రకారం ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు 2,260 తక్షణమే సిలబస్ను ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. స్పెషల్ డిఎస్సికి సంబంధించి కూడా చాలామంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నార్మల్ డిఎస్సి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఈ స్పెషల్ డిఎస్సిని పట్టించుకుంటారు ఏందనేది కూడా చూడాల్సి ఉంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సి సర్టిఫికెట్లపై మరో మలుపు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఆల్రెడీ పునఃపరిశీలన ప్రక్రియ కూడా చాలా వరకు పూర్తయింది. 35 మంది వివాహితులు అంటే పెళ్ళైన మహిళలు తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని సమర్పించారని, ప్రకాశం జిల్లాకు సంబంధించి భర్త పేరుతో సమర్పించాలని తాజాగా సూచన. మళ్ళీ సర్టిఫికెట్ల కోసం ఉరుకులు పరుగులు. మెయిన్గా
హస్బెండ్ సాలరీ స్లిప్స్ కానివ్వండి, హస్బెండ్ ఆదాయంపై ఈ అంశం అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి దాదాపుగా సంవత్సరం సమయం అయితే పడుతుంది. కనుక మెయిన్గా హస్బెండ్ సాలరీ స్లిప్స్కి సంబంధించి 8 లక్షల లోపు ఆదాయం ఉందని చూపించడం, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు చూపించడం, అభ్యర్థుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే అడుగుతూ ఉన్నారు. మేము 8 లక్షల లోపే ఆదాయం కలిగి ఉన్నాం. ఈ విధంగా జెన్యున్గా ఈడబ్ల్యూఎస్ ఎవరికైతే వర్తిస్తుందో ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారని చెప్పేసి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా డిఈఓకి సమర్పించండి. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.